నీ అవ్వ మాకు 15 ఎకరాలన్నది ఇంటికి వచ్చి వ్యవసాయం చేసుకుందాం అనుకుంటానికి మంచిగా గుర్తు పెట్టుకోరు. టైం టు కైకిల్ ఎవరు రాడు, మనమే చేసుకోవాలి. నేను తిరిగి వారం రోజులు అవుతాను చేసే చేత మొత్తం ఒక 22 ఎకరాలు. దానికి మేమే మందు కొట్టుకున్నాం, మందు వేసుకున్నాం, అన్ని మేమే చేసుకుంటాం. కూరగాయలకు నేను చెప్పేది ఏంటంటే ఏమున్నది బాయ్, మా అయ్య పోయిన భూమి ఉన్నది ఇక చేసుకుంటే అయిపోతుంది. నేను కాదంటలేదు, కానీ నీకు చేసే అంత దమ్ము నీ దగ్గర ఫస్ట్ నీకు నువ్వు ఆలోచించు. నీ అమ్మాయి ఇలా కైకిలను పెడితే 500 వరద తాడేసి చేస్తాడు అన్నట్టు చూసుకోకు. మాకు ఆల్రెడీ టైఫాయిడ్ వచ్చి ఒక వారం అవుతాను. నాన్నకు నాకు ఈ జ్వరం వచ్చిందని ఇంటికి వంట ఏంటంటే పొలం బిక్తుంది. ఆహారం చేసే కష్టం ఆగమైపోతుంది. జ్వరం వచ్చినా గిరి వంచినా చేయాల్సింది కదా. పైసలు కానప్పుడు పని తప్పదు. ఇల్లున్న ప్లస్లు చెప్తారు. నీ అమ్మ 10 లక్షలు వస్తాయిరా పంట చెప్తే నీ కేంద్ర బయ్యి అన్నట్టే మాట్లాడతారు. కానీ ఇంత పొద్దున రాకి అని గుద్ద ఎంగించుకుంటాను ఇక్కడ. ఇవన్నీ ఎవరిని కనబడే ఇవన్నీ ఏదో బాధతో చెప్పుకుంటలేను బ్రో. తెలియాలి ఇంకొని కొత్తని ఆ చేసేటోనికి వెళ్తాయి. దాంట్లో ఉన్న దమ్ము, దాంట్లో ఉన్న ధైర్యం ఏందనే. వ్యవసాయం అంత కష్టమే ఉండదు, అంత సుఖం ఒక్కప్పట్లకి ఏం లేదు. మారతానే నువ్వు వ్యవసాయం చేస్తానంటే ఒకరి మీద డిపెండ్ అవుడు బంద్ చేసుకోవాలి ఫస్ట్. నేనేదో మోటివేషన్ క్లాస్ మీకు ఇచ్చినందుకైతే రాలే మావా, నాకు అనిపించింది చెప్పిన.